సహోదరి సహోదరులకు దైవజనులకు క్రీస్తునామంలో నా హృదయపూర్వక వందనాలండి. ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి ప్రవేశిద్దాం. అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహాఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామమునకు ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి మీ సన్నిధానానికి నడిపించి తండ్రి, మిమ్మల్ని గూర్చిన మీ కుమారుని గూర్చిన మాటలు, మిమ్మల్ని గూర్చిన జ్ఞానము నేర్చుకోవటానికి, మేము ఇక్కడ చేరుకోవటానికి మీరు చేసిన మేలును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. తండ్రి అయా, నేను నిలవబడి మీ ఆత్మ సహాయం చేత కొన్ని మాటలు తెలపబోచుండగా మీ ఆత్మ సహాయాన్ని నాకు సమయోచితంగా అనుగ్రహించి మీ అందరము క్షేమాభివృద్ధి వైపు నాయన తండ్రి నడవటానికి సహాయాన్ని అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థనా సహాయం అడిగి వేడుకొంచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. మంచిదండి. ఇక్కడ మనం అందరం సంఘంగా కూడుకొని దేవుని పిల్లలుగా ఇక్కడ కొనసాగుతున్నాము. అలాగే మనం బయట ఒక నలుగురుగా కూడుకున్నప్పుడు ఆత్మీయులతో కానీ ఫ్రెండ్స్తో కానీ మనం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అప్పుడప్పుడు తెలియకుండానే మన గత జీవితం గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. గతంలో మాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి, ఇప్పుడు లేవనో, లేదా గతంలో మేము తినటానికి కూడా లేదు, ఇప్పుడు దేవుని దయ వల్ల 4 మెతుకులు తింటున్నామని, ఇలా గతంలో ఏదో మన జీవితంలో ఉన్న అనుభవాలని మళ్ళా జ్ఞప్తికి తెచ్చుకుంటాం. నలుగురిని కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు గడిచిపోయిన కాలంలో మనం చేసిన తప్పులైనా మనం చేసిన ఒప్పులైనా ఒక్కోసారి జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉంటాం. ఇక్కడ దేవుని పిల్లలుగా మనం అందరం కూడుకున్నాం. ఇలా దేవుని పిల్లలుగా కూడుకున్నాం అని ఇది మాట్లాడుకుంటున్నాం. ఇలా దేవుని పిల్లలు అనే ఈ యొక్క పేరు మనకి ఎలా వచ్చింది అని మనం మన గత జీవితాల్లోకి వెళ్ళి ఒకసారి పరిశీలన చేసుకుని ఆలోచన చేద్దాం. ఒకసారి అది కూడా మనం ఆలోచించుకుంటే అది కూడా మనకు మేలుకరమే. కాబట్టి మనం అసలు అన్యజనులుగా ఉన్న మనము, దేవుని ఎరగక ఉన్న మనము, మన పూర్వపు స్థితిలో ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచన చేసుకుంటే లేఖనాల ద్వారా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాలు చదివి సహాయం చేయండి. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకార మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. 19వ వచనం కూడా చదువుదాం. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటూ తమను తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. ఇది అన్యజనులుగా ఉన్నప్పుడు, ఇప్పుడు క్రీస్తును అంగీకరించిన వారి జీవితాల్లో చూస్తే ఇలాంటి లక్షణాలు కనపడతాయి. ఇలా ఇంకో వచనం కూడా చూద్దాము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదవండి. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. అలాగే ఇలా ఈ ధనాపేక్ష, విగ్రహారాధన, జారత్వము, కాముకత్వము ఇలాంటి ఎన్నో దేవునికి విరోధమైన లక్షణాల్లో అన్యజనులుగా ఉన్నప్పుడు మనం ఉన్నాం. అన్యజనులు దేవుణ్ణి ఎరగకుండా ఉన్న స్థితిలో ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నాం మనం. అన్నీ లేకపోయినా మనలో విగ్రహారాధన, ధనాపేక్ష, ఇంకోటో చాలా ఉన్నాయి మనకి. అలాగే ఇంకో పత్రిక, ఎఫెసీ పత్రిక, తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలను, భోగములను దాసులై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటిమి. కానీ చూడండి, మునుపటి మన పరిస్థితి గురించి లేఖనం తెలియజేస్తుంది. మునుపు ఇలా ఎవరంటా మనం కూడా ఇలాగే ఉన్నాం. ఇలాంటి లక్షణాలే, ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ అవిధేయత కలిగి ఉండి భోగములు, ఈ లోకంలో ఉన్న భోగాలని సుఖిస్తూ దేవుని కంటే సుఖానుభవం ఎక్కువైపోయి అలా లోకంలో ఎన్నో
దేవునికి విరుద్ధమైన లక్షణాలతో మనం అన్యజనులుగా దేవుని ఎరగని స్థితిలో ఇలాంటి స్వభావం కలిగి ఉన్నాం. మనం ఇలాంటి స్వభావం ఉన్న మనల్ని దేవుడు తన కుమారుని ద్వారా పిలుచుకున్నాడు. తన కుమారుని సువార్త ద్వారా, తన కుమారుని బలియాగం ద్వారా మనల్ని చేర్చుకున్నాడు. ఆ వచనం చూద్దాం ఒకసారి. తీతుకు రాసిన పత్రిక మనల్ని ఎలా చేర్చుకున్నాడు. ఇలాంటి ఎన్నో ఘోరమైన లక్షణాలు కలిగిన మనల్ని దేవుడు ఎలా ఎన్నుకున్నాడు చూద్దాము. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనల్ని ఎలా రక్షించాడంట దేవుడు? పునర్జన్మ సంబంధమైన స్నానము చేత, అంటే బాప్తీసం ద్వారా పరిశుద్ధాత్మని మనలోకి పంపించి మనలో ఉన్న ఆ పాత స్వభావాన్ని, ప్రాచీన స్వభావాన్ని, ఏ స్వభావం అది? పాప స్వభావం. పాపం చేస్తూ మన ఇష్టం వచ్చినట్టు దేవునికి అవిధేయులమై ఉండి ఆయన ఉగ్రతకు పాత్రులమై ఉన్న స్వభావాన్ని ఎప్పుడైతే పునర్జన్మ సంబంధమైన స్నానం అనగా బాప్తీసం పొందామో, పరిశుద్ధాత్మను మనలోకి పంపించి మనల్ని వీటన్నిటి నుంచి, ఆ ఉగ్రత ఏదైతే మన మీదకి రాబోతుందో దాని నుంచి దేవుడు మనల్ని రక్షించాడు. రక్షించడమే కాకుండా తన ఆత్మని మనలో ఉంచాడు. ఇలాంటి పూర్వపు స్థితిని మనం ఆలోచన చేసుకుంటే ఇలా ఉన్నాయి మన జీవితాలు. ఏదో ఒకటి లోభత్వమో, ధనాపేక్ష కలిగో, ఒకరిని ఒకరిని ద్వేషించుకునే స్థితి, ఇందా చదివినట్టు ఒకరిని ఒకరిని ద్వేషించుకునే స్థితి, ఒకరు బాగుంటే చూచి వారవలేని స్థితి, దురాశ, ఒకరికి ఉన్నది మనకు లేదు, వాళ్ళకు ఉన్నది మనకు కావాలని, ఇలా ఎన్నో, అన్నీ ఉండకపోవచ్చు కానీ ఏదో ఒకటైతే కన్ఫామ్గా ఉంటుంది. నాలో ఏమీ లేవండి ఇవన్నీ అని అంటే వాళ్ళు ఏం చేస్తున్నట్టు తెలుసా? దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నట్టు. ఎందుకంటే దేవుని లేఖనం ఏం చెప్తుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అంటుంది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని లేఖనం చెబుతుంది. అది లేదు, నేను ఏమీ చేయలేదండి, నేను ఏ పాపం చేయలేదంటే దేవుణ్ణి తెలియకుండానే మన మాటల ద్వారా అబద్ధికుని చేస్తున్నట్టు ఉంటుంది. అందుకని అందరూ పాపం చేసిన వాళ్ళే. ఆ పాపం చేసిన మనల్ని దేవుడు తన కుమారుని ద్వారా రక్షణలోకి నడిపించారు. ఇప్పుడు మన స్వభావం ఎలా ఉండాలి? పౌలు గారు అంటారు కదా, పూర్వం నేను హింసకుడును, దూషకుడును, హానికరుడును అంటాడు. ఎప్పుడది? బాప్తీసం తీసుకున్న తర్వాత ఆయన క్రీస్తువారిని వెంబడించే సమయంలోనది. పూర్వం అది పూర్వం క్రీస్తువారిని అంగీకరించినప్పుడు పరిస్థితిలో ఆయన ఉన్నాడు. ఆయన అన్యజనుడు కానప్పటికీ, ఇశ్రాయేల్ ప్రజల్లో ఉన్నప్పటికీ ఆయన ఎలా ఉన్నాడంట? పూర్వం హింసకుడుగా, దూషకుడుగా, హానికరుడుగా ఉన్నాడంట. ఇలా ఉన్న ఆయన క్రీస్తులోకి వచ్చాక ఆయన స్వభావం ఇలాగే ఉందా? ఇలా లేదు. మనకి ఏమి ఇచ్చాడు? క్రీస్తులోకి వచ్చిన తర్వాత నవీన స్వభావాన్ని, ప్రాచీన స్వభావాన్ని తీసివేసి నవీన స్వభావాన్ని ఇచ్చాడు. అంటే కొత్త స్వభావాన్ని. అదేందో చూద్దాం ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-15 వచనాలు చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-15 వరకు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టు మనం ఎవరంట? దేవుని చేత ఏర్పరచబడిన పరిశుద్ధులమును ప్రియులైన పిల్లలము. దేవుడు మనల్ని పిలుచుకుంటున్న పిలుపులండి ఇవి. ఎంత గొప్పగా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు చూడండి. ఇలాంటి స్థితిలో మనం ఉంటే, నవీన స్వభావం గలవారమై ఉంటే, ఈ నవీన స్వభావంలో మన క్రియలు ఎలా ఉండాలో చెప్తున్నాడు దేవుడు. చూడండి, మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనిడి. ఎవడైనను తనకు హాని చేసిందని ఒకడు అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. వీటి అన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ఇప్పుడు ఈ సాత్వికము, జాలిగల మనస్సు, సాత్వికము, ఒకరు ఎవరైనా మనల్ని హాని చేశాడు అంటే అది ఓర్చుకునే తత్వం ఏ స్వభావంలో ఉంటుంది? ఇది పూర్వపు ప్రాచీన స్వభావంలో ఉంటుందా, లేదా నవీన స్వభావంలో ఉందా? నవీన స్వభావంలో దేవుడు తన పిల్లలుగా ఎన్నుకొని మనకిచ్చిన నూతన స్వభావం ఏంటి? సాత్వికము, దీన మనసు, దయ, జాలి, ఇలాంటి కలిగి మనల్ని ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఇలాంటి లక్షణాలు కలిగి ఉండాలని. లేదు మన పూర్వపు స్థితి లక్షణాలే ఉన్నాయంటే మనం పరిశీలన చేసుకోవాలి. అవునా కాదా? అప్పుడు మనం ప్రాచీన స్వభావంలోనే ఉన్నట్టే కానీ నూతన స్వభావంలోకి ప్రవేశించిన వారం కాదు.
మనం మారామని చెప్పుకుంటే సరిపోదు కదా. ప్రాచీన లక్షణాలు ఉంటే మనం ప్రాచీన పురుషుడిమే అవుతాం, కానీ నూతన స్వభావం కలిగిన వారం అవ్వం. ఎప్పుడైతే దేవుడు ఆ ప్రాచీన స్వభావాన్ని తీసేసుకోమన్నాడో, అది తీసుకొని మనం ఆ ప్లేస్లో ఏం పెట్టాలి? ఇప్పుడు నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఆ మునుపున్న క్రియలే ఇప్పుడు ఉన్నాయనుకోండి మన జీవితంలో, దేవుడు మన మనుషుల ముందు మారినట్టు ఉంటుంది. దైవజనుల చుట్టూ, సహోదరుల చుట్టూ ఆయన మారాడని అనిపించుకుంటాం, కానీ మన స్వభావం మారలేదనుకోండి, మళ్ళా అది మన ప్రాచీన స్వభావమే, దేవుని ఉగ్రత మన మీద నిలిచి ఉన్నట్టే. ఇంకో వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం చదవండి. 25 చదవండి. మనము ఒకరికొకరకు అవయములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలంట. ఇప్పుడు నవీన స్వభావం గలవారం మనం అనుకోండి, ఎలా ఉంటుంది మన పరిస్థితి? ఒకరితో ఒకరు అబద్ధం ఆడం. ఇదివరకు ఎలా ఉండేది మన స్థితి? అలవోకగా అబద్ధాలు ఆడేసేవాళ్ళం, అవునా కాదా? ఇప్పుడు మనం నవీన స్వభావం మనలో ఉందనుకోండి, దేవుని లేఖనం ఏం చెప్తుంది? ఆడకూడదు అంటుంది. ఒకరితో ఒకడు సత్యమే పలకాలంట, సత్యమే పలకాలంట. ఇవన్నీ మాకు తెలుసండి, కానీ చేయలేకపోతున్నాం అని అనుకుంటాం మనం. పాత స్వభావం తెలుసు, కొత్త స్వభావం తెలుసు, కానీ ఎందుకు నడుచుకోలేకపోతున్నాం? అదే చెప్తున్నాడు పైన చూడండి. ఇప్పుడు 22 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం చదవండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, ఆ స్వభావం వదులుకోవాలంట. ఏది ప్రాచీన స్వభావం? ఇందాక ఏదైతే మాట్లాడుకున్నామో, లోభత్వము, ధనాపేక్ష, వ్యభిచారము, విగ్రహారాధన, ఇలాంటి ఎన్నో లక్షణాలు చూసాం. ఈ లక్షణాలన్నీ ఏం చేయాలంట? వదులుకొని ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం ధరించుకోవాలంట. ఫస్ట్ ఏంటంటే మీ చిత్తవృత్తి యందు. మీ చిత్తవృత్తి యందు అంటే మనుషులుగా మనుషులుగా మన చిత్తం అంటే ఇష్టం, అవునా కదా? చిత్తం అంటే ఇష్టం, వృత్తి అంటే పని. మన ఇష్టం చొప్పున ఇదివరకు చేసిన పనులు ఏంటంటే ఇవే ప్రాచీన స్వభావం. మన పాత జీవితంలో ఉన్న ఈ పనులన్నింటినీ మనం ఇష్టంగా చేసాం. ఆ చిత్తవృత్తి ఏమవ్వాలంట అంటే ఇప్పుడు నూతన పరచబడాలంట. ఆ లక్షణాలే కింద చెప్తున్నాడు. నూతన పరచబడి అవి ఎలా ఉండాలంటే ఇదిగో కింద చెప్తున్నాడు, నీతియు యథార్థతయు ఇలా ఉండాలంట. అలాగే ఉన్నాయనుకోండి, మన చిత్తవృత్తి ఏమవ్వలేదు, నూతన పరచబడలేదు. దావీదు గారి జీవితం చూస్తే ఎలా ఉంటుంది? దావీదు గారి గురించి తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ ఏం చెప్తాడంటే, అపోస్తుల కార్యం 13:22లో ఉంటుంది. నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారమైన మనుషుడని ఉంటుంది. అక్కడ నా ఇష్టానుసారమైన మనుషుడు అంటే ఏంటి అర్థం? దేవునికి ఓ ఇష్టం ఉంది, ఆ ఇష్టాన్ని ఎవరు అనుసరిస్తున్నారంట? దావీదు గారు. ఊరనే దేవుడికి ఇష్టడైపోలే ఆయన. మనలా మీ చిత్తం ఏదైతే, మన చిత్తం ఏంటి? మన చిత్తం ఏంటంటే ఒకరినొకరు సహించుకోలేని తత్వం. ఇదివరకు ఈ లోకం వరకే బతికే జీవితాలు మనవి. ఇలాంటి మన చిత్తాన్ని దేవుడు ఏం చేశాడు? నూతన పరిచాడంట. పునర్జన్మ సంబంధమైన స్నానం చేత తన ఆత్మను మనకి ఇవ్వటం ద్వారా మన క్రియలను నూతన పరిచాడు. ఆ పాత వాటికి అన్నిటికీ ప్రభువైన యేసుక్రీస్తు వారికి శిక్ష విధించి మనకి విడుదలను చేసి మన నవీన స్వభావాన్ని ఇచ్చాడంట. ఆ నవీన స్వభావంలో ఏముండాలి? అది ఎందుకు చేయలేకపోతుందంటే మన చిత్తం మారట్లా. ఇంకా పాతయే ఆ డబ్బు సంపాదించుకోవాలనో, ఆ దురాశ, ధనాపేక్ష, లేదా ఇంకా ఇలాంటి దేవునికి విరోధమైన ఆ స్వభావమే ఉంటుంది. కానీ మన చిత్తం మాటలు వాటిని ఎలా చేస్తున్నాం? మనం ఇష్టంగా చేస్తున్నామంట. ఇష్టపూర్తిగా ఆ పనులు చేస్తున్నాం. ఫస్ట్ మనం ఈ నవీన స్వభావంలోకి వచ్చి ఇవి చేయాలంటే ఫస్ట్ మన ఇష్టం మారాలి. ఎలా అయితే ఇష్టంగా డబ్బు సంపాదించుకోవడానికి, ఇష్టంగా లోకంలో ఉన్న సుఖభోగాలను అనుభవించడానికి ఇదివరకు ప్రయాసపడ్డాము, ఇప్పుడు ఇష్టంగా ఏం చేయాలి? నీతిని ఇష్టంగా జరిగించాలి, యథార్థతను ఇష్టంగా జరిగించాలి, భక్తిని ఇష్టంగా జరిగించాలి. దావీదు గారు ఎలా జరిగించాడు? మందిరం కట్టే విషయంలో ఆయనకు ఉన్నదంతా ఇచ్చాడు, వేరేవారిని ప్రేరేపించాడు, దేవుడు ఎలా చెబితే అలా బతికాడు, అవునా కాదా? అందుకు దేవునికి ఇష్టడయ్యాడు. దేవుని ఇష్టాన్ని తన ఇష్టంగా మార్చుకున్నాడు.
అవునా కాదా? ఎవరు మాట్లాడరిందండి? అవునా కాదా? అంటే దేవుని ఇష్టాన్ని తన ఇష్టంగా మార్చుకొని తన ఇష్టానుసారంగా బతకలా ఆయన చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వాడే దేవుని చిత్తాన్ని అనుసరించి నడిచాడంట. ఇప్పుడు మనం మన చిత్తవృత్తి అందే నడుస్తున్నామా? మన చిత్తవృత్తి నూతనపరచబడి దేవుని ఇష్టాన్ని మన జీవితాల్లో జరిగిస్తున్నామా? ఒకసారి ఆలోచించుకుంటే చాలా వరకు మనం ఇంకా పడిపోయే వారి స్థితిలోనే ఉన్నాం. ఇంకా చాలా లోక సంబంధమైన వాటి వరకే ఉంటున్నాం. ఈ లోకం మతికి మనం కనిపించే ఈ బ్రతుకు కోసమే ప్రయాసపడుతున్నాం, కానీ దీనికి మించి ఆలోచించలేకపోతున్నాం. అవునా కాదా? మన జీవితాలు అలాగే ఉన్నాయి. పరిశీలన చేసుకుంటే ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులు అని లేఖనం చెప్తుంది. మరి అక్కడ దాకా ఆలోచించగలిగితేనే ఈ లోకంలో ఉన్న కొన్ని ఆశల్ని, కొన్ని ఏ అయితే దేవునికి విరోధంగా ఉన్నాయో వాటిని మనం వదులుకోగలం. ఫస్ట్ మన ఇష్టాలు మారాలి. ఇదివరకు ఎలా అయితే ఇష్టంగా పాపం చేశామో దేవుడు కడిగాడు కాబట్టి ఇక్కడి నుంచి ఇష్టంగా ఏం చేయాలి? పరిశుద్ధమైన క్రియలు చేయాలి. దేవుడు నా పిల్లలు అని ఎంత ఇష్టంగా చెప్తున్నాడు చూడండి. నా పిల్లలు, దేవుని పిల్లల్ని పోలి నడుచుకోమంటున్నాడు. పరిశుద్ధులుగా ఉండండి అంటున్నాడు. అంటే ఇప్పుడు మన స్వభావం ఏది మారాలి? ప్రాచీన స్వభావం మారిపోయి ఇదివరకు ఇష్టంగా జరిగించేవాళ్ళం. అవునా కదా? డబ్బు సంపాదించడం ఇష్టంగా వెళ్ళేవాళ్ళం. మనం ఏదన్నా సుఖం అనుభవించాలంటే లోకంలో ఇష్టంగా వెళ్ళేవాళ్ళం. ఇలాంటి ఎన్నో ఇష్టంగా చేసిన మనం నీతిలోకి వచ్చాక, నవీన స్వభావం ధరించుకున్నాక దాన్ని ఇష్టంగా చేయలేకపోతున్నాం. వాక్యం అంటే పరిగెత్తుకుంటూ వచ్చేసే లక్షణం మనలో ఉందా? నీతిని జరిగించాలని ఇష్టంగా మనం అలాంటి ఇష్టం కలిగి ఉంటున్నామా? బైబిల్ చదవాలంటే ఇష్టంగా చదువుతున్నాం. మనం వాక్యం వినాలంటే ఇష్టంగా వింటున్నామా? ఎందుకు రావట్లా? అంటే మన స్వభావం మారలా. ప్రాచీన స్వభావం ఇంకా మనలో ఉంది. అది మారితేనే ఇది వచ్చిద్ది. అందుకే కదా దావీదు గారి గురించి గొప్పగా దేవుడు సాక్ష్యం ఎలా చెప్పగలిగాడు? దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడని ఎలా చెప్పగలిగాడంటే ఆయన ఎప్పుడూ దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని, అన్ని కీర్తనలు రాశాడండి. ఎన్ని కీర్తనలు రాశాడు? దేవుని గురించిన ఎన్ని లక్షణాలని బయలుపరిచాడు ఆయన. ఎంత ఉన్నతంగా కీర్తనలో దేవుడి గురించి రాయబడి ఉంటాయి. అందుకే దేవుని ఇష్టానుసారంగా ఉన్నాడు కాబట్టే ఆయన దేవునికి ఇష్టడయ్యాడు. మనం కూడా దేవునికి ఇష్టడుగా మారాలంటే ఫస్ట్ ఏం మారాలంటే మన ఇష్టం మారాలి. మన సొంత ఇష్టాలు ఏ అయితే ఉన్నాయో అవి మనల్ని ఎక్కడికి చేర్చినాయి అంటే నరకానికి చేర్చినాయి. పాపాలు చేసి చస్తే నరకానికి వెళ్ళిపోయే స్థితికి చేర్చినాయి. ఈ ఇష్టం మారిందనుకోండి, దేవుని ఇష్టం వచ్చిద్ది. దేవుని ఇష్టం వచ్చింది అనుకోండి, ఆ స్థితి మనల్ని పరలోకానికి చేర్చిద్ది. మన బ్రతుకు మారిద్ది. మన బ్రతుకులో నీతి కనపడిద్ది, మన బ్రతుకులో భక్తి కనపడిద్ది, మన బ్రతుకులో యథార్థత కనపడిద్ది, మన బ్రతుకులో వాక్యం అంటే ఆసక్తి కనపడిద్ది. అత్యాశతో జరిగించారంట. ఇందా చదివాం కదా మనం, పాపాన్ని ఎలా జరిగించారు? అత్యాశతో. అలా చేసిన మనం నవీన స్వభావం ధరించుకొని మనం మారలేదనుకోండి, ఎలా ఉంటుంది? ఇక్కడ కూడా ఇంకా చాలామంది మనలో ఎవరైనా బాప్తీసం తీసుకోకపోతే దేవుని లేఖనం ఏం చెప్తుంటే ఆ ప్రాచీన స్థితిలోనే ఉన్నారు మీరు. ఆ ప్రాచీన స్థితి నుంచి విడుదల ఎలా అంటే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించడం ద్వారా, ఆయన ఇచ్చే ఆత్మ ద్వారా రక్షణ వస్తుందని చెప్పాడు, పునర్జన్మ సంబంధమైన స్నానం చేత. ఇప్పుడు నవీన స్వభావం ధరించుకున్న మనం మన చిత్తవృత్తి మార్చుకుంటేనే దేవునికి ఇష్టలుగా ప్రవేశిస్తాం. అలా కొరింథీయులకు రాసిన పత్రిక మనం వారం వారం ప్రభు యొక్క బలలోకి ప్రవేశిస్తున్నాం కదా. ఆ బలలోకి ప్రవేశించేప్పుడు ఎలా ప్రవేశించాలి అసలు? కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయమని మొత్తం చెప్పిన తర్వాత లాస్ట్లో దాన్ని ఎలా తీసుకోవాలి అసలు అని చెబుతూ 11వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను తాగవలెను. ఎలా చేయాలంట? ప్రతి మనుష్యుడు ఏం చేయాలంట? తన్ను తాను పరీక్షించుకోవాలంట. పరీక్షించుకోవడం అంటే ఇప్పుడు ఇదంతా మార్చి ఏముంది? పరీక్షాకాలం. అందరూ స్టూడెంట్స్ అందరూ పరీక్షలు రాయటానికి అదే చేస్తున్నారు. ఇప్పుడు అందరూ సినిమా వాళ్ళు కూడా భయపడుతున్నారు సినిమాలు రిలీజ్ చేయాలంటే. ఏదో యూట్యూబ్ ఛానల్లో చూశాను నేను. ఇప్పుడు అందరూ స్టూడెంట్స్ సినిమాలకు రారేమో ఇప్పుడు రిలీజ్ చేస్తే అని. ఎందుకంటే వాళ్ళకి ఒక పరీక్ష ఉంది. ఆ పరీక్ష నిమిత్తం ఇప్పుడు రారు. సినిమాకి ఎంజాయ్ చేసే టైం కాదు ఇది. వాళ్ళు సంవత్సరం అంతా చదివిన దాన్ని పరీక్ష రూపంలో రారు అని భయపడుతున్నారు. మరి మనకు కూడా పరీక్ష ఉందిగా. ఇప్పుడు ఉందిగా, తన్ను తాను పరీక్షించుకోవాలంట. ఇది ఎవరో చేసే పరీక్ష కాదు. మనం ఆదివారం ఇక్కడికి వచ్చేప్పుడు ప్రభు బలలోకి ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి పరీక్షలోకి రావాలి. మనం ఏమి పరీక్షించుకోవాలి? మన స్వభావాన్ని, మన ఇష్టాన్ని మన స్వభావాన్ని తీసుకొచ్చి ప్రభువారి ఎదుట పెట్టాలి, పక్కన వారి ఎదుట కాదు.
వాళ్ళకంటే నేను బాగున్నా, వీళ్ళకంటే నేను బాగున్నా, ఇవి కాదు మనం పెట్టుకోవాల్సింది. మన నవీన స్వభావం ఎవరిలా మారాలి? పౌలు గారు చెప్తారు, గలతీలు పత్రిక రాస్తూ 4:19 చెప్తారు, నా పిల్లలారా మీలో క్రీస్తు సారూప్యం ఏర్పడిన వరకు మరల నాకు ప్రసవ వేదన కలుగుతుంది అంటాడు. ఏమైంది? మళ్ళా వారిలో క్రీస్తు సారూప్యం పోయింది, మళ్ళా క్రీస్తు లక్షణాలు పోయి ప్రాచీన స్వభావం వచ్చేసింది. మళ్ళా మీలో క్రీస్తు స్వరూపం రావాలంటే ఆయన మళ్ళా ప్రసవ వేదన పడుతున్నాడంట. అంటే ఇప్పుడు మనం ఇక్కడికి ప్రభువారి యొక్క శరీరంలోకి, రొట్టెలోకి వెళ్తున్నప్పుడు తన్ను తాను పరీక్షించుకోవాలంటే ఒక పక్క ప్రభువారిని పెట్టాలి, ప్రభువారి లక్షణాలను చూసుకోవాలి, ఆయన స్వభావాన్ని చూడాలి, ఓ పక్క మంద పెట్టాలి. అవునా కాదా? ఓ పక్క మంద పెట్టాలి, ఓ పక్క ఆయనది పెట్టాలి. ఎన్ని లక్షణాల్లో మనం ఆయన స్వభావం కలిగి ఉన్నాం, ఎన్ని లక్షణాల్లో ఇంకా మన ప్రాచీన స్వభావం ఉంది, వెతుక్కోవాలి. వీటిలో పరీక్ష చేసుకొని, తన్ను తాను పరీక్ష చేసుకొని, ఇది అసలు ఎందుకు చేస్తాం మనం? ప్రభు యొక్క రొట్టెలోకి, రక్తంలోకి ఎందుకు మనం వెళ్ళమని చెప్తుంది లేఖనం? ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయమని ఉంది. ఆయన జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆయన స్వభావాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం అన్వేషణ అమ్మగారు దుర్గమ్మ గారికి ఒంట్లో బాగపోతే డెంగ్యూ వస్తే బ్లడ్ టెస్ట్కి పంపించారు. కోర్స్ ఇచ్చారు, వారం రోజులు కోర్స్ ఇచ్చి వైట్ సెల్స్ పడిపోతున్నాయని ప్రతిరోజు ఆ ఇండిషన్ చేసుకునే ముందు బ్లడ్ టెస్ట్ చేయించి తీసుకురమ్మన్నారు. ఆ సెల్స్ పడిపోతున్నాయా పెరుగుతున్నాయా అని. 1,50,000 నుంచి 4 లక్షలు ఉండాల్సిన సెల్స్ 30,000 20,000 ఉన్నాయంట. వీటిని రోజు రక్త పరీక్ష చేసి తీసుకురమ్మన్నారు. ఇప్పుడు ఆ పరీక్ష ఏమవుతుంది? రోజు పరీక్ష చేసుకొని పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, పెరిగితే ఓకే, తగ్గితే నాట్ ఓకే, జాయిన్ అవ్వాలని చెప్పారు. ఇప్పుడు మనం క్రీస్తు వారి ఈడకు వస్తున్నాం. ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, ఈడకు వస్తున్నప్పుడు మనం ప్రభు యొక్క రక్తంలోకి రక్త మాంసంలోకి పాలివారం అవుతున్నప్పుడు క్రీస్తు లక్షణాల్లోకి మనం మారుతున్నామా, క్రీస్తు లక్షణాల నుంచి కోల్పోతున్నామా, క్రీస్తు స్వరూప్యం పోతుందా, క్రీస్తు స్వరూప్యం ఏర్పడుతుందా అని మనల్ని మనమే తన్ను తానే పరీక్ష చేసుకోమన్నాడు. ఎవరో కాదు, ఎవరో చేయరు. దేవుడు సహాయం తీసుకొని క్రీస్తులోని లేని మంచి బయట ఏముందో చెప్పండి? క్రీస్తుకు బయట ఏ మంచి మనం చూపించలేం. క్రీస్తులో సర్వ పరిపూర్ణత, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో ఉందంట. క్రీస్తు సారూప్యం మనలో ఏర్పడాలంటే క్రీస్తుని చూడాలి మనం. ఆయనలో ఎన్ని లక్షణాలు, ప్రేమ, కనికరం, జాలి, విధేయత, భక్తి, అవన్నీ ఎన్నున్నాయి. వీటన్నిటిని ఓ పక్క పెట్టాలి. మన బ్రతుకులను ఓ పక్క పెట్టి, అయ్యా ఇంకా నేను మారలేదయ్యా, ఇంకా నా స్వభావం మారలేదని వచ్చే వారానికి ఏమవ్వాలి? పరీక్ష అంటే ఎలా వెళ్తున్నారు స్టూడెంట్స్ ఇప్పుడు? అమ్మో రాయాలి, అమ్మో వేరే యావిగెన్స్ అన్నింటిని పక్కన పెట్టేసేసి సినిమా ఎంజాయ్ దాన్ని పక్కన పెడుతున్నారు పరీక్ష కోసం. తిరుగుళ్ళు బంద్ అంట, ఆటలు బంద్ అంట, పరీక్ష ఉందని. మరి మనకు వారం పరీక్ష ఉంది కండి, డైలీ లేదా అంటే డైలీ కూడా ఉంది. పిల్లలకి క్వార్టర్లీ, హాఫర్లీ, ఇయర్లీ ఉంటాయి కదా. మనం డైలీ ఏదైతే పాపంలో పడకుండా దేవుడు రోజు మనకు పరీక్షనిస్తాడు. ఒక పాపానికి వెళ్ళే స్థితి వచ్చిందంటే వెళ్ళకుండా నిలబడాలి ఆ పరీక్షలో. అదంతా ఇక్కడికి సబ్మిట్ చేసి ప్రభువారి ఎదుట ఏం చేయాలి? మన స్వభావం నవీన స్వభావంగా మారుతుందా, క్రీస్తు సారూప్యంలోకి మారుతుందా, లేదా మన ప్రాచీన స్వభావంలోకి మారుతుందా అని క్రీస్తుని పెట్టుకొని ఆయన తను తానే అంటే మనల్ని మనమే పరీక్ష చేసుకొని క్రీస్తు లక్షణాల్లోకి ఎదగాలి. సువార్త ప్రకటించే విషయం కానీ, ఆయన ప్రార్థన చేసే విషయం కానీ మానక అన్నట్టు, ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళినట్టు, మందిరానికి వెళ్ళినట్టు ఎన్ని లేఖనాలు ఉన్నాయి, ఎన్ని చూపించడానికి ఇప్పుడు సమయం చాలదు కాబట్టి. అసలు ఆయన చూడండి ఎన్ని లక్షణాలు. ఈ లక్షణాలన్నీ మనం తలపోసుకొని ఆయనలోకి మారుతున్నామా, క్రీస్తు సారూప్యంలోకి మారుతున్నామా, లేదా ప్రాచీన స్వభావంలోకి మారిపోతున్నామా, అది పరీక్ష చేసుకోవాలి మనం. అక్కడికి వచ్చి ఓన్లీ ఆ రొట్టె తీసుకొని మనం వెళ్ళిపోవటం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. మనం ఆ రొట్టెలో ఆ శరీరంలో రక్త మాంసంలో పాలిభాగస్తున్నాం అంటే క్రీస్తు స్వారూప్యం. పౌలు గారు ఏం చెప్పారు? ఆ క్రీస్తు స్వారూప్యం మీ అందు ఏర్పడే వరకు మరలా ప్రసవ వేదన అంట. నిజంగా ఇప్పుడు దైవజనులు చాలాసార్లు చెప్పారు కదా, మనలో ఏదన్నా ప్రాచీన స్వభావం కనపడింది అనుకోండి, ఎన్నిసార్లు మనల్ని గద్దిస్తాడు. ఇప్పుడు బాధతో గద్దిస్తాడా, ఆనందంతో గద్దిస్తాడా? అది మనల్ని గద్దించి ఆయన ఇంట్లోకి వెళ్ళి ఆనందపడిపోతాడా? బాధతోనే ఏంది నా పిల్లలు ఇలా అయిపోతున్నారు, దేవుడు అదేగా, దేవుడి బాధ కూడా అదే కదా. ఈ ప్రాచీన స్వభావం వదులుకోవాలనే కదా తన కుమారుని మన కొరకు బలి చేసింది. కాబట్టి ఈ ప్రాచీన స్వభావం మనలో నుంచి ఎంత పోతుంది అనేది ఎవరెవరో మనల్ని టెస్ట్ చేయటం కాదండి. మనం ఇక్కడికి వచ్చినప్పుడు మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలి. లేఖనం చెప్తుంది, తను తానే పరీక్షించుకొని ఆ రొట్టెలోకి, ఆ మాంసంలో, ఆ రక్తంలోకిను మాంసంలోకి ప్రవేశించాలి. కాబట్టి అందులో వారం వారం ప్రవేశిస్తున్నాం. మనం ఇలా పరీక్ష చేసుకొని ప్రవేశిస్తున్నామా, లేదా ఏదో ఆచారబద్ధంగా వెళ్ళిపోతున్నామో? ప్రతి ఒక్కరు నాతో సహా అందరం
పరిశీలన చేసుకొని ఆ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టేసి నవీన స్వభావం అయిన క్రీస్తు వారి సారూప్యంలోకి మనందరం మారాలని కోరుకుంటూ ఈ చిన్ని మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకొని ఈ యొక్క తదుపరి కార్యక్రమంలోకి వెళ్దాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ గొప్పదైన ఘనమైన నామమునకు మరోసారి క్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాము తండ్రి. నిజంగా తండ్రి, మా ప్రాచీన స్వభావం చూస్తే మా మీద మాకే అసహ్యం కలిగే మా స్వభావం తండ్రి, పాపం చేసి చస్తే క్షణకాలంలో నరకానికి వెళ్ళిపోయే మా స్థితిని మీరే జ్ఞాపకం చేసుకొని మీ కనికరంతో మీ ప్రేమతో నాయన తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాకు రక్షణను, నవీన స్వభావాన్ని, క్రీస్తు సారూప్యాన్ని మాలో దయచేశారు. అందుని బట్టి మీకు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇగో తండ్రి, ఇప్పుడు దాకా మళ్ళా ఆ ప్రాచీన స్వభావం మాలో ఉంటే తండ్రి మీ సన్నిధిలో క్షమాపణ వేడుకొనుచు క్రీస్తులో తండ్రి క్రీస్తులో జన్మించిన మేమందరం తండ్రి క్రీస్తును ధరించుకొని ఉన్నాం గ్రహించి క్రీస్తు సారూప్యంలోకి మేము అందరం మారటానికి మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించమని తదుపరి జరగబో కార్యక్రమం అంతట్లో అలాగే దైవజనులు చెప్పే వర్తమానంలోనూ తండ్రి మీరే తోడుగా ఉండి ఇంకా మాకు మరిన్ని మాటలు నాయన తండ్రి మాకు అనుగ్రహించి మేము క్షేమాభివృద్ధి పొంది నాయన తండ్రి మీ సన్నిధికి చేరుకోవటానికి మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థనా సహాయంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మంచిదండి. ఓపికగా విన్న మీ అందరికీ అలాగే దైవజనులకి క్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.